హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, ఎస్ఐ జాబ్ కొట్టడం అనేది చాలా మంది యువతకు ఒక లైఫ్ టైం డ్రీమ్ అన్నమాట. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాంలే, నోటిఫికేషన్ ఇంకా టైం ఉందిలేండి, ప్రిలిమ్స్ కి ఇంకా టైం ఉందిలేండి, ఏం ప్రిపేర్ అవ్వాలో మాకు తెలియదు, ఎలా గైడెన్స్ ఫాలో అవ్వాలో మాకు తెలియదు, ఇలాంటి వాళ్ళకందరికీ ఈ వీడియో మీకోసమేనండి. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ ఒక కంక్లూజన్ అనేది మీరు రావడం జరుగుతుంది. అసలు ఎస్ఐ జాబ్ కు ప్రిపేర్ అవ్వాలన్నా లేదా ఈ జాబ్ ప్రిపేర్ కాకుండా ఇంకేదైనా జాబ్ కు ప్రిపేర్ అవ్వాలనేసి మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది, రైట్? సో మనము డిస్కస్ చేసుకోబోయే పాయింట్స్ ఏంటంటే, నోటిఫికేషన్ డేట్స్ ఫిక్సా, అదే డేట్స్ కు వస్తాయా జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన దాని ప్రకారం. దాని తర్వాత మనము ఎస్ఐ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నాము అంటే యావరేజ్ గా ఒక పోస్ట్ కి ఎంతమంది మనతో పాటు ఎస్ఐ జాబ్ కు ప్రిపేర్ అవుతా ఉంటారు, రైట్? దాని తర్వాత మనము తెలుసుకోవాల్సిందంటే ఎన్ని మార్కులు వస్తే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ మార్కులు తెలుసుకున్న తర్వాత మీరు ఈ రోజు నుంచి ప్రిపేర్ అయితే అన్ని మార్కులు సాధించుకోగలుగుతారా అనేది ఒక క్లారిటీకి మీకు రావడం జరుగుతుంది, రైట్? సో ఇవే లేట్ చేయకుండా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులు కూడా షేర్ చేయండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్ గా ఒక కంక్లూజన్ కు, ఒక డెసిషన్ కు వచ్చి మీరు ఒక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారండి. కొన్ని వేల మంది హాస్టల్స్ లో కోచింగ్లు తీసుకొని ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ అధిగమించి మనం ముందుకు రావాలి అంటే ఇంకా నీ దగ్గర టైం లేదు మిత్రమా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీని ఇప్పుడే మీరు యూటిలైజ్ చేసుకోవాలండి. ఒక డ్రీమ్ అనుకున్నప్పుడు ఆ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసేదానికి కూడా నువ్వు టైము అండ్ రిసోర్సెస్ మనకి ఇవ్వాల్సి వస్తుంది. కోచింగ్ ఏం పోతావులే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోదాము, ఏం ప్రిపేర్ అవుతాంలే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాము, ఇట్లాంటి కాన్సెప్ట్ పెట్టుకుంటే ఎప్పటికీ మీకు జీవితంలో జాబ్ రాదు. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన సైనిక ఛానల్లో ఖచ్చితంగా ద బెస్ట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ అనేది మీకు ప్లేలిస్ట్ లో ఇచ్చామండి. ఈ అన్నింటికి సంబంధించిన గైడెన్స్ ప్లేలిస్ట్ ఫార్మాట్ లో నేను ఇచ్చా. డిస్క్రిప్షన్ లో అన్నిటికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. దయచేసి ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఎక్సలెంట్ గా మీకు గైడ్ అనేది చేస్తూ ఉంటాం. ఈవెన్ ఇప్పుడు ఏపీ ఎస్ఐకి సంబంధించిన గైడెన్స్ కూడా సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ తో పాటు ఎలాంటి టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ అనే గైడెన్స్ కూడా నేను మీకు చేస్తూ ఉన్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్ గా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సైనిక యూట్యూబ్ ఛానల్. ఓకే రైట్, మరి చూద్దామండి. ఒకసారి నోటిఫికేషన్ సంగతి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నోటిఫికేషన్ చూడండి, నోటిఫికేషన్ డేట్ మనకు ఆల్రెడీ టెంటేటివ్ డేట్ వచ్చేసి ఆగస్టు 15 అనేది మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15 అనేది మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇది సెకండ్ ఫేజ్ లో, ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వాల్సిన డేట్ మే కి సంబంధించి ఉందో అది ఆల్రెడీ ఇచ్చారండి, ఎడ్యుకేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్స్. మరి ఇప్పుడు ఆగస్ట్ 15 సెకండ్ ఫేజ్ లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావాలి. డెఫినెట్ గా ఆగస్ట్ 15 కు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రొవైడెడ్ జోనల్ సిస్టమ్ అనేది ఒక చిన్న కంక్లూజన్ కు రావాల్సి ఉంది. 4 జోన్స్ వచ్చే 6 జోన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఉన్నాయన్నమాట. మరి 4 జోన్స్ కట్ చేసి 6 జోన్స్ ప్రకారం మనకి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే బిఫోర్ దట్ ఈ యొక్క జోనల్ సిస్టమ్ బైఫర్కేషన్ అనేది ఒక క్లారిటీకి రావాలి. దాని తర్వాత మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక విదిన్ 1 మంత్, విదిన్ జూలైలోనే ఈ యొక్క జోనల్ సిస్టమ్ కాన్సెప్ట్ క్లియర్ చేయండి. ఉద్యోగస్తులను ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో వాళ్ళ రెస్పెక్టివ్ జోన్స్, కొత్త జోన్స్ కు పంపించే ప్రోగ్రామ్ ఉంది అనమాట, రైట్? సో అది క్లారిటీ తెలిసిపోతే పంపిస్తారా లేదా అని పక్కన పెడితే వేకెన్సీస్ క్లారిటీ రావడం జరుగుతుంది. ఇమీడియట్ గా మీకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆగస్ట్ 15 అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది. 99% రాసి పెట్టుకోండి. ఓకే రైట్, మరి ప్రిలిమ్స్ డేట్ యాజ్ యూజువల్ గా మనకు నవంబర్ లో ప్రిలిమ్స్ డేట్ అనేది గ్యారంటీగా ఉండే ఛాన్సెస్ అయితే ఐదర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కానీ, లేదంటే థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ కానీ మీకు నవంబర్ లో ప్రిలిమ్స్ డేట్స్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ద బెస్ట్ సూటబుల్ ఆప్షన్ వచ్చేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 4 days ఫ్రీ ట్రయల్ కోర్సు నేను ఇస్తున్నానండి. 4 days ఫ్రీ ట్రయల్ కోర్సు చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఈ యొక్క టార్గెట్ 40 అని కూపన్ కోడ్ అప్లై చేసుకొని 6 months వ్యాలిడిటీ కోర్సు జస్ట్ 1200 రూపీస్ కి మీరు పొందండి. ఇందులో మెయిన్ క్లాసెస్ తో పాటు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇంకా రానున్న రోజుల్లో నోటిఫికేషన్ కంటే ముందు టైం నుంచి మీకు లైవ్ క్లాసెస్ కూడా, అథమెటిక్ రీజనింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైవ్ క్లాసెస్ కూడా మేము మీకు అక్కడ మెంటర్షిప్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దయచేసి మీరు కంటెంట్ ఎలా ఉంటుందో అనేసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ద బెస్ట్ యాప్స్ ఇచ్చే కంటెంట్ నేను ఇస్తున్నానండి. కొత్త కోర్సు అండి ఇది, 2022లో క్రియేట్ చేసిన కోర్సు, ఎవరి దగ్గర నుంచో పర్చేజ్ చేసి పెట్టిన కోర్సు అయితే అస్సలు కానే కాదు. కొత్తది యాజ్ పర్ ద లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం నేను మీకు డిజైన్ చేసి మీకు కోర్స్ అనేది యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఒకసారి మీకే క్లారిటీ రావడం జరుగుతుంది కంటెంట్ గురించి. ఓకే రైట్, సో ఇప్పుడు మనం క్లియర్ గా తీసుకుంటే 2022కు సంబంధించిన కొన్ని అనాలిసిస్, కొన్ని స్టాటిస్టిక్స్ అనేది మనం తెలుసుకోవాలండి. మనకు ఎస్ఐకి సంబంధించిన పోస్టులు ప్రజెంట్ మనకున్న పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 418 అనేది క్లారిటీగా ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ పోస్ట్ లో తక్కువ ఇచ్చారు, నో డౌట్. కానిస్టేబుల్ పోస్ట్ లో చాలా తక్కువ ఇచ్చారు, కానీ ఎస్ఐకి సంబంధించిన పోస్టులు మాత్రం
లాస్ట్ టైం 411 ఉండే, ఇప్పుడు 418 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. యాజ్ ఈక్వల్ గానే అట్వార్ గానే ఇవ్వడం జరిగింది. అయితే మనకు కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, 2022 నుంచి ఇప్పటి వరకు కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, పెరుగుతుందా, రైట్? అండ్ ఎగ్జామ్ పేపర్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క పోస్టుకి ఎంతమంది అప్లై చేసుకుంటారు అనే దాని మీద కూడా క్లారిటీ మనకు రావాలి. ఎందుకంటే ఈ స్టాటిస్టిక్స్ తెలిసిన తర్వాతనే మీకు క్లారిటీ వస్తుంది, మా ఇంతమంది చదువుతారా, ఇంతమంది అప్లై చేస్తారా, ఫైనల్ కి ఇంతమంది వెళ్తారా, అంటే ఇంత పర్సెంటేజ్ లో ఒక పోస్ట్ కి ఇంత పర్సెంటేజ్ లో మీకు వెళ్తారా అనే క్లారిటీ వస్తే ఖచ్చితంగా మీరు భయం ఉడుతుందండి. మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేసి ఒక భయం అనేది, టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో చూద్దాం. లాస్ట్ టైం 411 పోస్టులకు గాను టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్ఐకి సంబంధించి అప్లికేషన్స్ వచ్చేసి 1,73,047 రావడం జరిగింది. అంటే ఒక్క పోస్ట్ కు 421 మంది అప్లై చేశారండి, రైట్? సో మరి ప్రిలిమ్స్ కు ఎంతమంది అపియర్ అయ్యారండి? ప్రిలిమ్స్ కి ఎంతమంది అపియర్ అయ్యారంటే 1,51,288 మెంబర్స్, అంటే ఒక్క పోస్ట్ కు 368 మంది అపియర్ అయ్యారనమాట, ఎగ్జామ్ రాశారు. దాని తర్వాత వచ్చేసి మరి క్వాలిఫైడ్ ఫర్ ఫిజికల్, అంటే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి ఫిజికల్ కు క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 57,923 మంది క్వాలిఫై అయ్యారు. అంటే యావరేజ్ గా 141 మంది ప్రిలిమ్స్ కోసము ఫిజికల్ క్లియర్ అయిపోయింది. ఓకే, అంటే ఫిజికల్ కోసం సెలెక్ట్ అయ్యారు. మరి ఈ ఫిజికల్ ఇవన్నీ అయిపోయి మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం ఎవరు సార్, ఎంతమంది సార్ క్వాలిఫై అయ్యారంటే 18,637 మెంబర్స్. అంటే ఒక్క పోస్ట్ కు 45 మెంబర్స్ అనేది మెయిన్స్ కి కూర్చున్నారు. గుర్తుంచుకోవాలండి, ఒక పోస్ట్ కు 45 మెంబర్స్ మెయిన్స్ కు కూర్చున్నారు. ఒక్క పోస్టు కోసము 45 మెంబర్స్ కాంపిటీషన్ ఉందంటే 45 మెంబర్స్ కూడా ఖచ్చితంగా జాబ్ రావాలనే ధీమాతోనే చదువుతూ ఉంటారండి. అదే జస్ట్ సింపుల్ గా ఎగ్జామ్ రాసి వచ్చి ఆ ఇంటికాడ కూర్చొని ఎవరో రాసుకుంటారులే నాకెందుకులే అనుకునే వాళ్ళు కాదు ఈ 45 మెంబర్స్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ లెవెల్ వరకు వెళ్ళారంటే టఫెస్ట్ కాంపిటీషన్ 45 మెంబర్స్ ఒక పోస్ట్ కు పోరాటం చేస్తా ఉంటారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సేమ్ అనాలిసిస్ మనం ఈసారి చేసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా అంతే ఉన్నాయి. మరి కాంపిటీషన్ పెరుగుతుంది, తగ్గదు, కాంపిటీషన్ పెరుగుతుంది. లాస్ట్ టైము 421 మెంబర్స్ అంటే 1,73,000 మెంబర్స్ అంటే 2 lakh మెంబర్స్ అనేది యావరేజ్ గా మీకు మనకు ఎగ్జామ్ కోసం అప్లై చేస్తారండి. 2 lakh మెంబర్స్ యావరేజ్ గా ఎగ్జామ్ కోసం అప్లై చేస్తారు అనమాట. దేర్ ఆఫ్టర్ మనకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెయిన్స్ కోసం సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం అన్నా కూడా యావరేజ్ గా 50 నుంచి 55 మంది అయితే పర్ పోస్ట్ కు మెయిన్స్ కోసం సెలెక్ట్ అవుతారు. ఇది నా అనాలిసిస్ ప్రకారం, రైట్? సో ఇంత కాంపిటీషన్ ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. మరి అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మనకు ఏ రేంజ్ లో మనకు కట్ ఆఫ్ మార్క్స్ వస్తే మనకు జాబ్ వస్తుంది సార్ అనే దాని మీద కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేటగిరీ వైజ్, జోనల్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ లెవెల్లో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని ఆ కట్ ఆఫ్ క్లియర్ చేయగలుగుతాం అంటే మాత్రం జాబ్ నీదండి. లేదు ఆ కట్ ఆఫ్ లో మేము ఇంకెక్కడ క్లియర్ చేస్తామంటే జాబ్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ప్రిపరేషన్ మీదనే ప్రతిదీ డిపెండ్ అయింది. మీరు మంచిగా ప్రిపేర్ అయితే ఆ కట్ ఆఫ్ లెవెల్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేసుకోగలుగుతారు. అదే డ్రీమ్ అనేది అందరికీ ఉంటుంది, కానీ ప్రిపరేషనే ఎవరు స్టార్ట్ చేయరంటే మజ్జు, అలసత్వం, రైట్ చూద్దాంలే చేద్దాంలే అనే టైపు వెళ్ళిపోతుంది. ఫైనల్ గా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వెయిట్ చేస్తా ఉంటారు. చాలా సీరియస్ గా తీసుకునే విషయాన్ని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, ఎవరైతే ప్రిపేర్ కాలేదు దయచేసి. ఓకే, చూద్దాం. లాస్ట్ టైం మన కట్ ఆఫ్ ఒక అనాలిసిస్ విషయానికి వస్తే చూడండి, ఇది ఎస్ఐకి సంబంధించి, సివిల్ కి సంబంధించి, రైట్? 30% జనరల్, 30% ఉమెన్ కేటగిరీ వైజ్ తీసుకుంటే జోన్ 1 లో 257 అనేది మినిమం కట్ ఆఫ్ పర్సెంటేజ్ మార్కులు వచ్చాయి. 400కు కౌంట్ చేస్తారు మార్కులు కదా. 257 వచ్చిన వాడికి జాబ్ వచ్చింది. దాని తర్వాత ఎక్కువ వచ్చిన వాళ్ళకి, దాని కింద వచ్చిన వాళ్ళకి అయితే జాబ్ రాలేదు, రైట్? ఎవరెవరైతే లాస్ట్ టైం చూసి పాపం 240, 250 లో వచ్చి జాబ్ రాలేకపోయిన వాళ్ళు చాలా బాధపడతా ఉంటారు. కామెంట్ చేయండి పాపం ఎంతమందికి ఇట్లా మిస్ అయిందో, లాస్ట్ 2 మార్క్స్ 3 మార్క్స్ లో మిస్ అయిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే, అది మరి మీరు ఎంత బాధపడుతుంటారో అది కూడా కామెంట్ చేయండి. కొత్త విద్యార్థులకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకే, జోన్ 2 లో వచ్చేసి 248, జోన్ 3 లో వచ్చేసి 247 అండ్ జోన్ 4 కి వచ్చేసి 246. సార్ ఎందుకు సార్ జోన్ 1 లో ఎక్కువ మార్కులు కట్ ఆఫ్ వెళ్ళిపోయిందంటే, సార్ జోన్ 1 వచ్చేసి విజయనగరము, శ్రీకాకుళము ఈ ఏరియానండి. ఆ ఏరియా వాళ్ళు చదవడం స్టార్ట్ చేశారంటే మనోళ్ళు మిగిలిన జోన్ వాళ్ళు 8 గంటలు చదివితే వాళ్ళు 12 గంటలు చదువుతారనమాట. టఫెస్ట్ కాంపిటీషన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళు సాధించాలి అనుకుంటే ఎంతవరకైనా వెళ్ళి సాధించే టైప్ అన్నమాట. వాళ్ళకి చాలా పట్టుదల ఉంటుంది. ఇది మాత్రం మనం అందరూ ఒప్పుకోవాల్సిందే. ఓకే, మిగిలిన జోన్ వాళ్ళకి ఉండదా సార్ అంటే ఉంటుంది, బట్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అందరూ చదువుతుంటారు కాబట్టి వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కువ అయిపోతుంది జోనల్ వైజ్ గా. మరి ఉమెన్స్ పరంగా తీసుకుంటే 230 అండి, ఇక్కడ 221 జోన్ 2, జోన్ 3 వచ్చేసి 233 అండ్ 219 వచ్చేసి జోన్ 4. అతి తక్కువగా జోన్ 4 కే వెళ్తుంది కట్ ఆఫ్. ఉమెన్స్ ఓసీ ఉమెన్ పరంగా తీసుకుంటే వీళ్ళకి లేదు,
208 జోన్ 2, 224 జోన్ 3 అండ్ జోన్ 4 వచ్చేసి 209 ఉంది. మరి ఇవి కేటగిరీ అంటే వాళ్ళకు స్పెషల్ రిజర్వేషన్ కైండ్ ఆఫ్ కిందకి వస్తుంది. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎన్సీసీ వాళ్ళకి, రైట్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కి, రైట్. ఇక్కడ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయను. అండ్ మనకు చిల్డ్రన్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్ కి యావరేజ్ గా వచ్చేసి 260 లెవెల్లో జోన్ 1 కి వెళ్తుంది, 245 to 250 లెవెల్లో జోన్ 2 కి వెళ్తుంది, అండ్ జోన్ 3 కి వచ్చేసి 235 to 240 వెళ్తుంది, జోన్ 4 కూడా 255 to 260 వెళ్తుంది అనమాట వీళ్ళకి. దేర్ ఆఫ్టర్ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ మనం తీసుకుంటే 233 దగ్గర ఉందండి జోన్ 1, అండ్ జోన్ 2 అత్యధికంగా 238 కి వెళ్ళింది, జోన్ 3 వచ్చేసి 237. మీరు మీ కేటగిరీలో ఏ కేటగిరీకి వచ్చారో ఆ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ లాస్ట్ టైం ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అండి, ఫైనల్ సెలక్షన్ కట్ ఆఫ్ ఎంత వరకు వచ్చింది, మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏ పొజిషన్ లో ఉన్నారు, మాకు జాబ్ రావాలంటే ఎంత రీచ్ అవ్వాలి, ఈ కట్ ఆఫ్ మేము క్లియర్ చేసుకోగలుగుతామా లేదా, మెయిన్స్ కి అండి, ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్ కి ఒక క్లారిటీకి తెచ్చుకోండి దయచేసి. మీరు ఈ కట్ ఆఫ్ తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది మీకు ఎన్ని మార్కులు రావాలని. 235 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎవరికి, జనరల్ కి జోన్ 4. మరి ఉమెన్ కూడా ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చేసి తక్కువగానే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉమెన్ వచ్చేసి 184, 190 లేదంటే 200 యావరేజ్ గా, రైట్. సో 209 వచ్చేసి జోన్ 3 లో మాక్సిమం వెళ్ళింది, 199 వచ్చేసి జోన్ 4 కి వెళ్ళింది. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి ఈ అన్ని కేటగిరీలో నేను చెప్పేది ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ కు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో ఈజీగా 45 to 50% మార్కులు తెచ్చుకుంటే ఎక్స్ సర్వీస్ మెన్ కు జాబ్ కన్ఫర్మ్ అండి. చూడండి చాలా తక్కువ, 400కి జోన్ 1 లో లేదులేండి, 400కి 183, అదే 400కి 184 జోన్ 3, మరి 186 జోన్ 4. ఎక్స్ సర్వీస్ మెన్ కి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉండో దయచేసి ఒకసారి దీన్ని క్లారిటీ తెచ్చుకొని, అఫ్ కోర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కు ఈ యొక్క ఇన్ని మార్కులు కూడా ఎక్కువే చెప్పాలంటే, ఎందుకంటే 20 years తర్వాత ప్రిపేర్ అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవ్వాలంటే యాడ్ అవుతుంది. వాళ్ళకు జనరల్ గా ప్రీవియస్ గా కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా ఎక్కువ కట్ ఆఫ్, బట్ ఓవరాల్ గా కంపేర్ చేసుకుంటే అన్ని కేటగిరీస్ లేకంటే ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. బీసీఏ జనరల్ వచ్చేసి 247 జోన్ 1 వెళ్ళింది, అలాగే 224 జోన్ 2, 239 జోన్ 3 అండ్ 240 జోన్ 4. బీసీఏ ఉమెన్ కు సంబంధించి 217, 192, 201 అండ్ 196 వరకు వెళ్ళింది అనమాట కట్ ఆఫ్. మరి చూద్దాం బీసీబీ, ఇవన్నీ ఉన్నాయి, చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా. బీసీబీ జనరల్, ఉమెన్, రైట్. జనరల్ కి వచ్చేసి 242కి వెళ్తే ఉమెన్ వచ్చేసి 222, మరి 236 మనకు జోన్ 2 లోకి వెళ్తే 199 ఉమెన్ కి, మరి జోన్ 3 వచ్చేసి 236 సేమ్ 203 ఉమెన్ కి, మరి 239 జోన్ 4 లో మనకు జనరల్ బీసీబీ, ఉమెన్ కి వచ్చేసి 203కి వచ్చింది అనమాట కట్ ఆఫ్. మరి బీసీసీ జనరల్ ఇక్కడ లేదు, మరి 225, 184 అండ్ 219 జోనల్ వైజ్ గా వచ్చింది. మరి బీసీడీ జనరల్ తీసుకుంటే 255, 238, 241 అండ్ 233కి రావడం జరిగింది అనమాట కట్ ఆఫ్. చూసుకోండి మీరు ఏ కేటగిరీలోకి వస్తారో, మీరు ఎంతవరకు మార్క్స్ తెచ్చుకోవాలండి. బీసీడీ ఉమెన్ వచ్చేసి 228, 200, 221 అండ్ 195 వచ్చింది. బీసీఈ జనరల్ 216, 212, 243, 228. ఓకే, మరి మళ్ళీ బీసీఈ ఉమెన్ మళ్ళీ వచ్చింది 202, 189, రైట్. సో 205 అండ్ 191 వరకు ఇక్కడ కట్ ఆఫ్ అనేది రావడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడుకుంటే, ఎస్సీ జనరల్ గురించి మాట్లాడుకుంటే 213, జస్ట్ 50%, 52% వస్తే, 53% వరకు వస్తే జాబ్ కన్ఫర్మ్. మరి 218, దాని తర్వాత వచ్చేసి 224, లాస్ట్ జోన్ 4 లో వచ్చేసి మనకు 218 మార్క్స్ అనేది రావడం జరిగింది మినిమం కట్ ఆఫ్. దాని తర్వాత ఎస్సీ ఉమెన్ జనరల్ అయిపోయింది, ఉమెన్ కేటగిరీ తీసుకుంటే 50% మార్క్స్ తో జాబ్ రావడం, అంటే 201 వచ్చేసి జోన్ 1, 193, 197 అండ్ 184 వచ్చేసి జోన్ 4 లోకి వచ్చింది. మరి లాస్ట్ ఎస్టీ గురించి మాట్లాడుకుంటే, ఎస్టీ జనరల్ వచ్చేసి 211, 204 అండ్ జోన్ 3 210 అండ్ జోన్ 4 వచ్చేసి 215, రైట్. సో ఎస్టీ ఉమెన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 189 జోన్ 1, 182 జోన్ 2, రైట్, 181 జోన్ 3 అండ్ 182 జోన్ 4 అనమాట. అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్టీ ఉమెన్ కు యాజ్ యూజువల్ గా ఇంచుమించు సేమ్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇది మీరు ప్రీవియస్ గా మనకు జరిగిన ఫైనల్ మెరిట్ లిస్ట్ యొక్క కట్ ఆఫ్ అనమాట. ఎందుకు సార్ మీకు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే 100% మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. మెయిన్ గా మనకు కొన్ని ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ లాస్ట్ టైం కంటే ఈసారి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ టైం కంటే ఈసారి మనకు టీచింగ్ ప్లాట్ఫామ్స్ ఏదైతే అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, మనకు మెటీరియల్ రిసోర్సెస్ కావచ్చు, కోచింగ్ రిసోర్సెస్ కావచ్చు, ఇవన్నీ పెరగడం జరిగిందండి, తగ్గలేదు, రైట్. సో కాకపోతే పిల్లలలో ప్రిపేర్ అవ్వాలనే ఒక ఆ థాట్ అనేది తగ్గిపోయింది. ఈ విషయాన్ని అయితే మనం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, అవునా కదా చెప్పండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, జాబ్లు కొట్టాలి, మనం ఎట్లయినా మనం సాధించాలి అనే ఒక ఆ ఉత్సాహము, రైట్, ఇవన్నీ చాలా అంటే చాలా తగ్గిపోయాయండి.
వాట్ ఎవర్ సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్న ఆ యొక్క ఒక పోస్టుకు ఆ 45 మంది 55 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికే ఉంటారు, మరి నెక్స్ట్ టైం కు ఉంటారు. ఇది మాత్రం తగ్గేది కాదు. ఓవరాల్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తగ్గొచ్చు, కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ కాంపిటీషన్ అయితే తగ్గదు. సో ఇప్పటికైనా డిసైడ్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ అనాలిసిస్ ప్రకారం ఇంచుమించుగా ఈ మార్కులు తెచ్చుకుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ప్రొవైడెడ్ పేపర్ లెవెల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ టైం ఏ విధంగా పేపర్ వచ్చిందో ఆ విధంగా పేపర్ వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ విధమైన కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, సార్ లాస్ట్ టైం 2 సంవత్సరాల తర్వాత మెయిన్స్ జరిగింది కదా, మరి ఈసారి జస్ట్ ఒకవేళ ఫిజికల్ అనేది డిసెంబర్ ఆ టైంలో జరిగితే, డిసెంబర్ జనవరి ఆ టైంలో జరిగితే, మరి హార్డ్లీ ఒక 2-3 నెలల తర్వాత మెయిన్స్ జరుగుతుంది కదా, కట్ ఆఫ్ తగ్గుతుంది కదా అనేసి. డెఫినెట్ గా జరగచ్చు, అది కూడా సంభావన ఉంటుంది. ఒక 5-10 మార్కులు కట్ ఆఫ్ తగ్గేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మరి ఇమీడియట్ గా ఎగ్జామ్స్ పెడితే. ఓకే, బట్ మీరు కన్సిడర్ చేయాల్సింది అది కాదు. మీరు కన్సిడర్ చేయాల్సింది మీ ప్యూర్ గా లాస్ట్ ఇయర్ బేస్ కట్ ఆఫ్ తెలుసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోండి. ఎస్ఐకి 180 డేస్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, కానిస్టేబుల్ కి 180 డేస్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఎస్ఐకి ఏ టాపిక్స్ నుంచి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఆ వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది, ఏ అంశాల నుంచి ఎన్ని మార్కులు రావడం జరుగుతుంది, ఇవన్నీ మన సైనిక యాప్ లో, సైనిక యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసి పెడుతూనే ఉన్నాను, అండ్ పెడతాను కూడా. కంప్లీట్ గైడెన్స్ అనేది నేను మీకు ఇస్తాను. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనిక యాప్ నిజంగా చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ కోర్సు ప్రిపేర్ అయితే మాత్రం ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా మీకు పర్ఫెక్ట్ గా పాస్ అయ్యేదానికి ఛాన్సెస్ 99% ఉన్నాయి. ఐ కెనాట్ సే 100%, 99% అయితే మీ ఎఫర్ట్స్ పెట్టారంటే 100% మీరు సాధిస్తారండి. ఓకే, సో వీడియో నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కమెంట్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఏంటి అసలు ఈ కట్ ఆఫ్ ఉంటుందా లేదా, నెక్స్ట్ ఏంటి మీ ఏదైతే మీ ఒపీనియన్ ఉంటుందో కమెంట్ చేయడం అసలు మర్చిపోదు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.